రజనీ గారు, మనకి కప్పలో తక్కెడ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ చేస్తూ ఉంటాయి కానీ జంపింగ్ జపాంగ్స్ అంటారు. అది హోరెత్తు బాగా పీక్ స్టేజ్కి వెళ్తుందేమో రాష్ట్రంలో అనిపిస్తుంది. దేనికంటే అమావాస్యను కూడా చూసుకోకుండా కేసినేని నాని గారు వైఎస్ జగన్ గారిని కలిసి దాదాపు ఇంకా వైసీపీలో జాయిన్ అయిపోయినట్టే. ఎలా చూడాలి మేడం ఈ అసలు ఈ ఆ, అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత డౌన్ లో కూడా టీడీపీ తరఫున గెలిచిన వన్ ఆఫ్ ద త్రీ ఎంపీస్ ఆయన ఈగో ప్రాబ్లం అని చూడాలా, లేకపోతే ఎలా చూడాలి కేసినేని నాని వ్యవహారాన్ని? సార్, ముఖ్యంగా కేశినేని నాని గారు గత నుంచి కూడా మాకు హైకోర్టుకి ఎన్నో పర్యాయాలు చంద్రబాబు గారికి సంబంధించి గాని, అమరావతి రాజధాని భూముల విషయంలో గాని ఆయన ఎప్పుడూ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఏమైందంటే ఒక్కొక్కసారి సార్, ఒక వయసు దాటిపోతే బుద్ధి, త్యాగ నీతి అనేది ఉండాలి. ఈ ఈ సీటు మీరు వదిలేయండి. మీకు అంతకంటే మించి ప్రయారిటీ ఇస్తారంటే ఒక రాష్ట్రం అంటే ఒక యుద్ధంలో ఒక రాజ్యం గెలుచుకున్నోడు రాజైతే, రాజ్యాన్ని వదులుకొని వెళ్ళిపోయినవాడు గౌతమ బుద్ధుడు అని మేము అనుకుంటాం. సో, ఈ రోజు పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ సీట్ ఇంకెవరికన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం ఆగండి. మీకు అంతకంటే మించిన ప్రయారిటీ ఇస్తామంటే, ఈ కాసేపట్లో తొందరెక్కువ. మీరన్నారు ఇవాళ అది అమావాస్య రోజు కూడా చూడకుండా జాయిన్ అయిపోయారు అంటే, అమావాస్య అంటే హిందువులకని కాదండి. ఒక ఆంధ్ర వాళ్ళకి కొంచెం సెంటిమెంట్ ఉంటది. చెన్నైలో అమావాస్య రోజే పూజలు చేస్తారు. అఘోరాలకైతే అమావాస్య చాలా ఇంపార్టెంట్ డే. దెయ్యాలు, భూతాలకైతే ఇంక అమావాస్య అర్ధరాత్రులు జుట్లు విరబూసుకోవడం ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెంటిమెంట్ అండి. సో, ఖచ్చితంగా ఏదైతే క్రిస్టియాలిటీ ఉన్న వాళ్ళు అసలు ఇవన్నీ ఏమి పట్టించరండి. ఆ రోజైతే ఏమవుతది? ఈ రోజైతే ఏముంటది? కొంతమంది పుట్టిన టైము, గడియలు కూడా చూసుకుంటారు. కొంతమంది అక్కర్లేదు మాకనుకుంటారు. సో, డిఫరెంట్ ఆఫ్ మోడ్ అండి. సో, ఇప్పుడు ఈ జంపింగ్ జపాంగ్‌లో ఇంత వయసు గల వ్యక్తి, ఇంత అనుభవం గల వ్యక్తి, చంద్రబాబు గారికి రైట్ హ్యాండ్‌లా ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీ హవా విచ్చలవిడిగా వీచినప్పుడు కూడా పార్టీ స్టాండ్‌ని కాపాడిన వ్యక్తి, పక్క పార్టీలోకి వెళ్ళాడంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదండి. ఒకవేళ పక్క పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వెళ్ళుండొచ్చేమో. చంద్రబాబు గారి వీరాభిమానులు చాలా మంది ఉంటారండి. ఆయన కోసం ఏం చేయాలో అర్థం గాక ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉంటారండి. లాస్ట్ టైము ఒక విలేజ్‌లో అనుకుంటా గురజాల ఏరియా పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తిని నరుకుతూ, "ఏయ్! నువ్వు చంద్రబాబు పేరు చెప్తే నరికేస్తా" అంటే చచ్చే చివరి వరకు కూడా చంద్రబాబు గారి పేరే చెప్పాడండి. వాళ్ళు నరికేసాడు. అతను చనిపోయాడు. తర్వాత చంద్రబాబు గారు ఆ ప్రేమ, అభిమానంతో ఆయనే వచ్చి ఆ శవాన్ని మోసారండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండ్ నుంచి ఉన్నవాడు పక్కకి పోయాడు అంటే నమ్మలేము. ఈరోజు జనసేనలో కూడా అంబటి రాయుడు గారు చేరారండి. ఆయన వైసీపీలో చేరిన 10 రోజులకి ఇటొచ్చేసాడు. ఆయన క్రికెట్‌లో కూడా ఒక అడుగు వేయమంటే 10 అడుగులు వేస్తారట. ఆ 10 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కొస్తారట. మరి ఎందుకనో ఒక నిలకడ లేదా? లేకపోతే వెళ్ళిన చోట కంగారుగా 1 చేయబోయి 2 చేస్తే, 2 చేయబోయి 4 అవుతుంటే మళ్ళీ వెనక్కొచ్చి పడుతుండే. అదేదో చదరంగం గేమ్‌లో గనక పాము ఆట ఆడతారు చూడండి. గబా నిచ్చెనెక్కేసి ఎళ్ళిపోతారు పైకి. మళ్ళీ టక్‌మని పాంగరుసు మళ్ళీ గరగరగా దిగి మళ్ళీ ఎక్కడ దిగారో అక్కడికే వస్తారు. ఇంకా అంతే అందరికంటే కిందకొస్తారు. సో, ఇలా నిలకడ లేని రాజకీయ నాయకులు కొంతమంది యవ్వనస్తులు. అంటే కుర్రవాళ్ళు. కానీ అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు గారి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉన్న వ్యక్తి మద్దాలి గిరి గారు కూడా మీకు తెలుసు. గుంటూరు ఈస్ట్‌కి సంబంధించిన ఆయన. మధ్యలో మిడిల్‌లో వైసీపీలో కలిసిపోయారు. కానీ కేశినేని స్టాండ్ మాత్రం అంతే ఉందండి. కానీ ఇప్పుడెందుకు వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయి చంద్రబాబు గారిని ఎందుకు తిడుతున్నారంటే నాకైతే తెలీదు గానీ, పేమెంట్‌కి పడిపోయే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా సీట్ ఇవ్వలేదన్న ఒక బాధతో వెనుతిరిగి వెళ్ళిపోయారా? లేకపోతే నిజంగా చంద్రబాబు గారి మీద వీరాభిమానంతో జగన్ గారి కుట్ర కోణం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఒక రాయేసారా? ఆలోచించుకోవాలి. అంటే అన్ని యాంగిల్స్‌లో కూడా మనం టచ్ చేస్తే ఇలా కూడా జరిగుండొచ్చు. సో, అంటే అక్కడ విషయ సమాచారం తెలుసుకోవడం కోసం అయ్యుండొచ్చు. ఇంకొకటేంటంటే ఇది సుమతి, కాలమతి, మందమతి అనే ఒక చేపల కథ లాంటి ఉన్న పరిస్థితండి. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్. ఆ సుమతిలాగా కొంతమంది ఉండవల్లి శ్రీదేవి గారు, కోటంరెడ్డి గారు, ఆనం గారు ఏదో చాలా చాలా మందొచ్చేసారు. కాలమతిలాగా, కాలమతిలాగా ఇప్పుడు ఎవరైతే మన మన క్రికెట్ ప్లేయర్ ఉన్నారు చూడండి. ఆట బిగినవ్వకుండానే ఔట్ అయిపోయినటువంటి ఒరిజినల్ ఆటగాడు. పిచ్‌లోకి వెళ్ళగానే గ్రౌండ్ వాతావరణాన్ని చూసుకొని వెనుతిరిగి వచ్చినటువంటి ఆటగాడా, పోటుగాడా వాటెవర్ ఇట్ మే బి. సో, అటువంటి అంబటి రాయుడు గారు వెనుతిరిగి వచ్చారు. త్వరలోనే అంబటి రాంబాబు గారు కూడా వస్తారేమో.
ఎందుకంటే ఈరోజు ఒకళ్ళ వైసీపీ ప్రభుత్వం అంబటి రాయుడు గారికి సీట్ ఇచ్చినా ఆయన్ని ఆదరించాల్సింది, గౌరవించాల్సింది, గుర్తించాల్సింది, ఆయన గెలిపించాల్సింది, కీలక పాత్ర వహించాల్సింది కాపు. ఈ కాపు కులంలో పుట్టినటువంటి వంగవీటి రంగా గారి తర్వాత మళ్ళీ మా కనుచూపు మేర కనపడిన వ్యక్తి గౌరవ పవన్ కళ్యాణ్ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గెలిచిన వాడే వెళ్ళిపోయాడేమో పక్క పార్టీలోకి, ఏది జనసేనలో ఒకే ఒక వ్యక్తి గెలిచి. అంతకుముందు అన్నగారి ప్రభుత్వం గాని, పార్టీ గాని, ఇంకేదైనా గాని వీటన్నిటిలో గెలిచి కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారే. కానీ ఓడిపోయి మాతోనే మమేకమై జనాల్లో కలిసి నిలబడ్డాడే. ఏంటి ఇతడి ధైర్యం అంటే గజనీ మహమ్మద్ యుద్ధమే గుర్తొస్తుందండి. పోరాడతాడు, పోరాడతాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. ఎన్నిసార్లైనా యుద్ధం చేసే గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ వాడి మీద గెలిచినోడు ఎవడో ఎవడికి గుర్తులేదు అనేటటువంటి ఒక కొటేషన్. అదే రకంగా 2 చోట్ల ఓడిపోయినోడు ఎక్కడైతే గాజువాకలో ఓడిపోయాడో ఆ గాజువాక, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పోర్టు తగలబడిపోతే అక్కడికి వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం అందించాడు. అదే రకంగా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకున్నాడు అదే వైజాగ్ పరిసర ప్రాంతాన్ని. అదే రకంగా బోర్డర్‌లో సైనికులకి ఎంతో సేవ చేసినారు. వైజాగ్‌లో ఏదైతే జనవాణి పెట్టి అన్న అక్కడ అరెస్ట్ అయ్యారు. అప్పుడు అనిపించింది, ఎందుకన్నా వైజాగ్ గురించి అంత తపన పడతావు? వారు నిన్ను నిలబడి గెలిపించకుండా ఓడించినారు కదా అంటే, ప్రజలకేం తెలుసమ్మా, భయపెడితే భయపడతారు, డబ్బు చూపిస్తే ఆశపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడుతున్న బతుకులు వాళ్ళని అలా వదిలేయకూడదు. లో పరివర్తన వస్తుంది. మార్పు తీసుకొచ్చే పార్టీ మనదైతే అవతలోడు మార్పు రాలేదని వెనుతిరిగిపోతే ఇక పోరాడే పటిమ అనే పార్టీలో మనం చెప్పుకోవడం ఏమీ ఉండదు. ప్రశ్నించే పార్టీ, పోరాడే పార్టీ, జనాల్లో మార్పు తీసుకొచ్చే పార్టీ. ఒకేసారి మారిపోతే ఆ కిక్కే ఉంటుందండి. సో మనం ప్రయత్నించి మారితేనే గజనీ మహమ్మద్ ఈరోజు చిరస్థాయిగా మిగిలిపోయాడు. ఈరోజు గబ్బర్ సింగ్ గుర్తున్నాడు కానీ గబ్బర్ సింగ్ మీద హీరో గుర్తులేడు. ఒక్కొక్కసారి అలా ఉంటది ప్రయారిటీ. సో అటువంటప్పుడు ఏదైతే జనవాణి ద్వారా సమస్యలు తెలుసుకుందాం అన్నప్పుడు ఆయన అక్కడ వైజాగ్ లో బాగా అవమానించారు. అదే రకంగా గమనిస్తే వైజాగ్ లో ఏదైతే పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ వల్ల ఎంతో మంది చనిపోయినారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, వాటి గురించి కూడా అన్న పోరాడాడు. అంటే ఎక్కడైతే పడిపోయాడో అక్కడే నిలబడాలనుకున్నాడు. ఎందుకని ప్రజలు నన్ను నమ్మలేదా, గుర్తించలేదా? నమ్మించే ప్రయత్నం, గుర్తించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది నిజంగా ఇంప్రెస్ అండి. నిజంగా ఇంప్రెస్. వైజాగ్ వారు గాని, భీమవరం గారు గాని వాళ్ళు నిజంగా ఒక సిగ్గుపడుతున్న పరిస్థితి ఈరోజు. ఈరోజు గాజువాకలో గెలిచినోడు పేరేంటో మీకు తెలీదు. టక్‌మని చెప్పలేరు. నేను చెప్పలేను. భీమవరంలో గెలిచినోడు ఎవడో నాకు తెలీదండి. వాడు అసలు ఏ కమ్యూనిటీ వాడో, అసలు ఏం చేశాడో భీమవరం నాకు తెలీదు. కానీ 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు అని ఒక్కడి పేరే వినపడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారి పేరు. ఎవరి పేరు వినపడుతుందో అది వినండి. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయిన పేర్లు ఎవరికీ గుర్తులేవు. టకటకమని చెప్పలేవు. కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం జల్లెడేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల ఓడిపోయాడురా అంటే చరిత్రలో పవన్ కళ్యాణ్ నిలిగిపోతాడు. అదే రకంగా మళ్ళీ ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ రెండోసారి ప్రభుత్వం పడిపోకుండా ఈ వ్యక్తే నిలబెట్టాడా? అరే 2 చోట్ల ఓడిపోయినోడు ప్రభుత్వం పడిపోతున్న జెండాని పైకి లేపి అసలు ఉవ్వెత్తున ఎగిసేలాగా చేశాడా పవన్ కళ్యాణ్? అది స్థాయి అంటే. ఒకేసారి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎవరికీ తెలియదండి. తప్పినోడు అరే వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అవర్రే వీడిరా గ్రేట్ అనుకుంటున్నాం. ఎప్పుడు చదివేవాడిని ఎవడు గుర్తించడండి. ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఏదో ఒక జ్ఞానిలాగా. వేమన కూడా పుట్టుతు కూడా ఏమి కథా రచయితరేం కాదండి. ఒక దొంగ స్థాయి నుంచి పరివర్తన చెంది ఒక వేమనగా మారాడు. సో అటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మిగిలిపోయేటటువంటి పర్సన్ అండి. సో ఖచ్చితంగా ఈ జంపింగ్ జపాంగులకి గెలిచేది తెలుగుదేశం, టీడీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ అని తెలిసి కూడా కేశినేని నాని గారు ఒక అందుకు తప్పు చేశారేమో, సో చివరికి మిగిలేది ఏంటి అని వెతుక్కుంటున్నారేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరి ఆయన వ్యూహాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం అని ప్రయత్నించి అటు వెళ్ళారేమో, ఏమేమో ఏదైనా అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంబటి రాయుడు గారు జనసేనలో రావడాన్ని స్వాగతిస్తున్నాము. కేశినేని గారు ఏదైతే వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆయన రాజకీయ మనుగడని ఆయన స్ట్రాటజీ ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. ఎనీవే ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే నాయకులని గౌరవిస్తాం, గుర్తిస్తాం, వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తాం. ఇక్కడ చిన్న పాయింట్ మేడం, ఏంటంటే కేశినేని నాని గారు ఒకవేళ కాస్త ఓపిక పట్టి ఉండుంటే రేపు పొద్దున మీ కూటమి అధికారంలోకి వచ్చాక బహుశా రాజ్యసభ వచ్చేదేమో ఆయన సర్వీసెస్కి. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన టికెట్ ఇస్తాడని గ్యారంటీ ఏముంది? అంబటి రాయుడు గారు వెనక్కి వచ్చారు కదా,
ఒకవేళ అక్కడ కూడా టికెట్ రాకపోతే ఇక దాన్ని మించిన ఘోరమైన పరాభవం ఉండదేమో కదా. దానిపై మీ స్పందన ఏంటి? అఫ్ కోర్స్ 100% వైసీపీ ప్రభుత్వంలో కేశినేని గారికి టికెట్ ఇస్తారండి. ఒకసారి వాడిన వాళ్ళని మళ్ళీ వాడే ఉద్దేశం లేని వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారండి. ఈరోజు ఏ కులపోడిని ఆ కులపుతోనే తిట్టించే స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. ఈరోజు వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు ఎక్కడి వాళ్ళండి? హరికృష్ణ టీలు తాగుతుంటే ఆ కప్పులు తీసి పక్కన పెట్టేవాళ్ళు. భువనేశ్వరమ్మ గారి ఇంటి గేటు బయట గంటలు గంటలు వెయిట్ చేసేవాళ్ళు బాబు గారి కోసం. వీళ్ళు భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది. నందమూరి వారి కుటుంబంలో ఒక ఆడపిల్లని క్రిటిసైజ్ చేసి అవమానించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? కానీ తప్పదు. ఆ పార్టీలోకి జాయిన్ అయిన ప్రతి వ్యక్తులు వాళ్ళ అంతిమ లక్ష్యం ప్రత్యర్థులను తిట్టడమే. ఈరోజు 151 సీట్లలో ఎవరో నాకు తెలీదండి. నాకు తెలిసిన లేడీస్ లో విడుదల రజనీ గారు, అదే రకంగా రోజా గారు, వీళ్ళిద్దరే కనిపిస్తారు. వీళ్ళిద్దరికే మినిస్ట్రీలు కూడా వచ్చినాయి మీరు గుర్తిస్తే. ఎందుకంటే వీళ్ళిద్దరే బాగా తిట్టగలరు. మనమేం చేయగలగం చెప్పాలి కానీ, ప్రత్యర్థులు ఏం చేయలేదో లేకపోతే ప్రత్యర్థుల ఏదైతే పర్సనల్ విషయాల గురించి మాట్లాడితే అది గెలుపు, లేకపోతే అదొక గొప్పతనం అంటే అది తప్పండి. ఎందుకంటే మా అధినాయకుడు మాకు ఎన్నో సార్లు మీటింగ్ లో చెప్తారు, అవతల వ్యక్తిని క్రిటిసైజ్ చేయడం కాదు, వారు నన్ను విమర్శిస్తే. సరే అమ్మా రోజా, నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడావు, సరే ఓకే డన్, అది జరిగింది వాస్తవం, యథార్థం. అమ్మా పర్యాటక శాఖలో అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి పంట పండుతుందని పక్క రాష్ట్రానికి చెందిన డీజీపీ గారు గుర్తించారేంటమ్మా? అరకులో నువ్వు టూరిజం కదా డెవలప్ చేయాలా, పంటలు పండించడం ఏంటి? ఒక రైతు మేము ఏ పంట వేసినా మేము లాస్ అయిపోతున్నాం, గంజాయి పంట వేసుకునే అవకాశం కల్పించండి అని ఎందుకమ్మా తెగేసి అడుగుతున్నారు? రైతులు ఎందుకు నిత్యం ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? పర్యాటక భూముల్లో ఏదైతే మఠం భూములు తిరుపతికి సంబంధించి వడమాల్పేట, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొంత భూములు ఢిల్లీ నుంచి మీరు శాంక్షన్ చేయించుకున్నారు, మరి వాటిని డెవలప్ చేయలేదేంటి? శాంక్షన్ చేసిన అమౌంట్ అంతా మీ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది కదా, వేల కోట్లు. మరి కనీసం హద్దురాళ్ళన్నా వేసి ఇది టూరిజం గైడ్ లైన్స్ గ్రౌండ్స్ అని బోర్డర్లు ఎందుకు పెట్టలేదమ్మా అని అడగాలి. కానీ రోజా నువ్వు తైతక్కలాడతావు, నువ్వు డైమండ్ రాణివి, ఇవన్నీ మీకు ఎందుకమ్మా అని మా అధినాయకుడు డిబేట్ స్థాయిని పెంచుకోండి పెంచుకోండి అని పలుమార్లు అంటారండి. కానీ ఎక్కడో చాట మా ఈగో హట్ అవుతుంది. ఆవిడ ఒక మాట అంటే మేము వెనుతిరిగి 2 మాటలు అంటాం. సో మా నాయకుడు మాకు చెప్పేది కానీ, టీడీపీ చంద్రబాబు గారిని కానీ విమర్శిస్తే అసలే ఒప్పుకోరండి. నువ్వేం చేయబోతున్నావో చెప్పు, విమర్శిస్తే ఏమొస్తుంది? ఇవాళ తప్పట్లు కొట్టిన జనమే వీడేం మాట్లాడతాడు రా పొద్దుగుకుల ప్రత్యర్థులను విమర్శించడమే అని ఇవాళ నవ్విన నోళ్ళు రేపు నిన్నే ఎగతాళి చేస్తాయి. ఒకవేళ నువ్వు అవతల వైపు చూపిస్తే 4 వేలు నీ వైపు తిప్పుకుంటాయి. సో ఖచ్చితంగా మన ప్రణాళిక ఏముంది, మనం ఏం చేయబోతున్నాం, మనం ప్రభుత్వం ఫామ్ అయ్యాక పోలవరం పూర్తి చేయబోతున్నాం, 33,000 ఎకరాల్లో రాజధాని కట్టబోతున్నాం, అద్భుతమైనటువంటి సూపర్ 6 పథకాలని, షడ్ముఖ వ్యూహాలని ఇవన్నీ కూడా కలిపి జనాల్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. ఈ రోజు గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయిన టైంలో 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదే రకంగా ఈ రోజు ఏదైతే మనం రేషన్ బియ్యం ఇంటికొచ్చి రేషన్ బియ్యం ఇస్తున్నారండి వాస్తవం. కానీ ఆ బియ్యం ఎంతమంది తింటున్నారండి? బియ్యం ఎంత ఖరీదో మాకు తెలియదు కానీ అదే బియ్యాన్ని 10 రూపాయలకి కొట్లకి అమ్మేస్తుంటారు. అవి తినడానికి పనికిరావు. కొంతమంది చపాతీలే తినాలనుకుంటారు. అసలు ఆ బియ్యం వండుకోవడానికే కుదరదు. అసలు మధ్యాహ్న భోజనంలో కూడా సన్న బియ్యం పెడతానన్నటువంటి సన్న బియ్యం శాఖ కొడాల నాని గారు కనీసం బియ్యం మందం ఎక్కువైపోయి బిడ్డలు తినలేక ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకొని అక్కడ కూరలు వేసుకుంటున్న తింటున్న పరిస్థితి. సో ఇటువంటప్పుడు ఆ బియ్యం కందిపప్పులు మాకెందుకు? ఆడవాళ్ళకి అకౌంట్ లో ఒక 2,000 2,000 నుంచి 3,000 పేస్తే వాళ్ళ కుటుంబంలో అవసరమైన చపాతీనే చేయించుకుంటారో లేకపోతే ఆటా గోధుమపిండే తెచ్చుకుంటారో న్యూడిల్సే వండుకుంటారో వాళ్ళ ఇష్టం అది. సో అక్కడ ఏం తినాలో కూడా వాళ్ళే శాసిస్తున్నట్టు కాకుండా మీకు నచ్చింది తినండమ్మా అనే నాయకుడు అంటే అందరికి ఇష్టం అవుతుంది కదండి. అదే రకంగా నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకి ప్రతిసారి వాళ్ళు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లకి కట్టుకోవడానికి సంబంధించిన అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళ బుక్స్ కొనుక్కోవడానికి కానీ వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకోవడానికి కానీ అవకాశం కల్పించేలాగా కొంత వసతి. సో ఇవన్నీ పథకాలు ఎలా ఉంటాయి అంటేనండి జనాల్లోకి ఉపయోగపడేలా ఉంటాయి. ఈరోజు ఒక ఆటో వాడికి పథకం ఇస్తున్నాం సంవత్సరానికి ఒక 10,000. అదే ఆటో వాడికి 10,000కి నువ్వు ఇన్సూరెన్స్ కట్టావే అనుకోండి, లేకపోతే వాడికి సంబంధించిన ఏదైనా ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టాల్సిన రెన్యూలు నీ అకౌంట్ లో కట్టావని అనుకోండి ఆటోకి సంబంధించి, అది అతనికి ఉపయోగకరంగా ఉంటాయి. నువ్వు చేతికి డబ్బులు ఇవ్వకుండా నువ్వు కట్టే ఇన్సూరెన్స్ సడన్ గా ఆటో ఏదైనా డ్యామేజ్ అయినా అతనికి వచ్చేలాగా, అతనికి ఏదన్నా ఇబ్బంది కలిగినా వచ్చేలాగా అలా ఉంటే ఆ కుటుంబానికి ఆటో అతనికి ఉపయోగపడినట్టు ఉంటుంది. నువ్వు చేతికి డబ్బులు ఇస్తే మనుషుల్ని వ్యసన పరులు చేసేస్తున్నావు. ఇంకా కూడా డబ్బులు ఇచ్చే
నాయకుల్నే జనాలు కోరుకుంటే మరో శ్రీలంక, మరో సౌత్ ఆఫ్రికా లాగా రాష్ట్రం మారబోతుందేమో అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ఏదైతే మన ప్రభుత్వం టీడీపీ, జనసేన కూటమితో వచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎక్కడ వేస్ట్ ఉండదండి. తల్లి అకౌంట్‌లో నుంచి 2-3 వేలు వేసి సరుకులు కొనుక్కోమంటే అవసరమైన వరకు తెచ్చుకుంటది. అనవసరంగా వేస్ట్ చేయదు. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు నిజంగా ఆ టయానికి ఉపయోగకరంగా ఉంటాయి. చేతిలో డబ్బు లేకపోతే పని ఉంటే పని చేయగలుగుతారండి. ఇసుక నువ్వు ఫ్రీగా ఇచ్చావు. ఏం చేస్తావు ఇసుకని? ఇసుక ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక కట్టాలి కాబట్టి ఇంకొంచెం అప్పో సప్పో తెచ్చి కట్టుకుంటారు. ఈరోజు ఇసుక 6,000 కట్టి అబ్బా ఇప్పుడేం కదిలిస్తాంలే, సిమెంట్ దొరికినా ఇసుకకి పెద్ద క్యూ లైన్ ఉంది, మన వల్ల కాదులే అని వదిలేసే పరిస్థితులు ఉంటాయి. ఉపాధి పెంచాలి. జనాలకి అభివృద్ధి ఒక పదం, ఉపాధి పథకాలు ఒక పక్కన ఇస్తే, పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా అంటే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి అభివృద్ధే కావాలంటాడు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఆవిడకి జగనన్న ఇళ్ళు వచ్చినాయండి. జగనన్న ఇళ్ల తొప్పున ఫ్రీగా ఒక ఇల్లు వచ్చింది. తర్వాత అదే ఇంట్లో ఆవిడ కొడుకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ అయ్యి అతనికి పక్క రాష్ట్రంలో ఉద్యోగం వచ్చింది. తద్వారా అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు ఈ పథకం క్యాన్సిల్ అయిపోతుందండి. ఆవిడకి జగనన్న ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే కొడుకు సాలరీ దాటిపోతుంది కాబట్టి జగనన్న ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆవిడ లేదు లేదు నా కొడుకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, నాకు జగనన్న ఇల్లే రావాలంటుందా? ఓయబ్బా ఈ పథకం ఇంకొకటి ఉపయోగపడితే చాలు, నా కొడుకు అమెరికాకి వెళ్తున్నాడు, వాడితో పాటు నేను కూడా అక్కడికి వెళ్తే సరిపోతుంది, బెంగళూరులో కొడుకు ఒక్కడే ఉన్నాడు, ఈ పెన్షన్ కోసం నేను ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తా, నా ఛార్జీలకే 3,000 అయిపోతున్నాయి, ఈ ఇచ్చే తొక్కల పెన్షన్ నాకెందుకని ఈ 3,000 పెన్షన్ అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చుకోండి ఎవరికన్నా, నేను నా కొడుకు దగ్గర ఉండి వాడికి వండి పెట్టుకోవాలి, కొడుకు 2.5 లక్షల జీతం వస్తుంది, ఈ 3,000 కోసం నేను వెళ్ళి రావడం నా వృధా ప్రయాస నాకు అక్కర్లేదు అని ఈ పథకాన్ని వదిలేసి అభివృద్ధి పదంలో వెళ్లేవారు మిడిల్ క్లాస్ వారు, పేదవారు. సో అభివృద్ధి అనేది చూపించకుండా మీకు 3,000 చిల్లరేసాం, సంవత్సరానికి 10,000 చిల్లరేసాం, 15,000 చిల్లరేసాం అంటే నెలకి 10, 15,000, 20,000 వచ్చినా ఇల్లు గడవని పరిస్థితిలో సంవత్సరానికి 10,000, 15,000 వేస్తూ ఏదో మా మొఖాన్ని ముష్టి వేస్తున్నట్టు, ఏదో ఆయన పులివెందల ఖజానా నుంచి తీసిస్తున్నట్టుగా గొప్పగా మళ్ళీ వాళ్ళ పేర్లు. సో ఖచ్చితంగా ఈ ధోరణి మారాలండి. పథకాలు ఒకందుకు, అభివృద్ధి ఒకందుకు. ఏది కావాలో జనాలు అదే 100% చూస్ చేసుకుంటారు. ఎనీవే పథకాల ద్వారా ప్రజల్లోకి జగనన్న ఒక అలవాటు చేశారు కాబట్టి ఆ పథకాలే కనపడతాయి. తర్వాత అదే పేద ప్రజలు పథకాలు మాకొద్దు, అభివృద్ధి పదం వెళ్ళిపోవాలని అమరావతి ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ అయిపోతుందో అన్ని కంపెనీలు ఇక్కడికే వచ్చేస్తాయండి. సో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరే కాదండి, బెంగళూరు, కర్ణాటక, చెన్నై, తెలంగాణ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఇక్కడ కంపెనీలు వస్తే మేము మా సొంత ఊర్లో ఉండి పని చేసుకోవడం మాకు ఇష్టంగా ఉంటుంది, ఇక్కడ డెవలప్ అవ్వాలని బెంగళూరులో ధర్నాలు చేశారండి. పక్క దేశంలోంచి మీలాంటి వాళ్ళు ఎంతో మంది వ్యూహ ప్రణాళికలు రచించి ఎలక్షన్ టైంలో వీడిస్తాడండి ఓటుకి 2,000, 5,000 అంటాడు. వాడు 2 లక్షలు ఛార్జీలు పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని ఓటు వేయడానికి వస్తే 2,000 కావాలా, 3,000 కావాలంటే ఎవడు మొఖాన్ని చిల్లరేస్తున్నావురా? నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే క్యాబ్కి అయ్యే ఖర్చు లేదు, నువ్వు ఇచ్చే ఓటుకు డబ్బు 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు, ఈడిచ్చే 2,000, 3,000 కోసం ఓటుకు అమ్ముడుపోతాడా? అంతేకాకుండా ఈ అమెరికా నుంచి వచ్చే ఎన్ఆర్ఐలు ఈసారి టీడీపీ వ్యూహంలోనండి చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అసలు ఓట్లు ఎలా తొలగిస్తున్నారు, ఎలా వ్యూహ ప్రణాళిక ఉండాలని చాలా ఎడ్యుకేటెడ్ గా ఒక ఆంధ్ర రాష్ట్ర రుణం తీర్చుకుంటున్నారేమో అనుకోవాలండి. ఆ పదం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే నిన్నే ఎన్ఆర్ఐలో ఒక 10-15 మందితో నేను మాట్లాడితే వాళ్ళ ఎలక్షన్ కి ముందుగానే ఇక్కడికి రావడం, దొంగ ఓట్లు ఏ జిల్లాలో ఎన్ని రకాలుగా పెరుగుతున్నాయి, ఎలా చేస్తున్నారు, ఫామ్ 6 ఏంటి, ఫామ్ 7 ఏంటి, సో ఇవన్నిటి గురించి వాళ్ళు అధ్యయనం చేయడం ఒక రుణం తీర్చుకోవడం అండి. మనం చదువుకున్న స్కూల్ని మనం వెళ్ళిపోయాక ఫండ్ ఇచ్చి డెవలప్ చేసుకున్నట్టుగా మనం వదిలేసిన ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని ఎన్ఆర్ఐలు ఇక్కడికి దిగి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి రాజధాని నెలకొల్పుకోవడం కోసం నా వంతు బాధ్యత, నా వంతు ప్రయత్నం. అందులోనూ టీడీపీ నుంచి చాలా మంది యువత బాగా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అయిన వాళ్ళు, ఎన్ఆర్ఐకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు మేము సైతం అంటూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నారని మరొకసారి విన్నవించుకుంటున్నా. అదే రకంగా ఈ దొంగ ఓట్లు స్కామ్ గానీ ఇంకొకటి గానీ ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మనకుందండి. ధన్యవాదాలండి.